హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి దేవుని వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు. మా హృదయాలకు అవసరమైన మా స్థితిగతులను ఎరిగినట్లుగా నీ దివ్య వాక్యుల ద్వారా మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, ఆయన వాక్యం బైబిల్లో ఉంది. ఆ వాక్యాన్ని అప్పుడప్పుడు దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి విశదీకరిస్తాడు, మనకి అనునయించుకోవడానికి సాయం చేస్తాడు. ఆయా సమయాలలో బెతెస్దా కోనేరు దగ్గర దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు స్వస్థత పొందినన్న మాటకు అంతరార్థం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం కదిలిస్తున్నాం. ఇలాంటి ధ్యాన సమయాలలో ఈ రిఫరెన్స్, ఆ రిఫరెన్స్, ఆ విషయం, ఈ విషయం వివరిస్తున్నాం. ఆ వివరణలో మనం కనపడతాం, మన స్థితి, హృదయ స్థితి కనపడుతుంది. ఎవరైతే ఇది నాకు అని నమ్ముతారో ఆ వాక్కు మీలో క్రియ జరుగుతుంది. అది మీకు కావలసిన విశ్వాసాభివృద్ధి కలుగు చేస్తుంది, స్వస్థతను కలుగు చేస్తుంది. మీరు ఆశించిన రీతిగా ఆధ్యాత్మిక బలం పుంజుకొనుటకు పరిశుద్ధాత్ముడు తన కృపను, తన శక్తిని మన మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరచువాడినైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఎఫ్రాయిము అంటే ఆయన ఎక్కడో ఉన్నాడో చరిత్ర ఇప్పుడు చెప్పుకుంటారు, అక్కర్లేదు. యోసేపు కుమారుడు, అవన్నీ తర్వాత చూద్దాం థియలాజికల్ వ్యూలో. బట్ ఇక్కడ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అట్లాగే చదవాలి మనం వాక్యం చదివినట్టు. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, జైపోల్ను చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. నా 18 ఏళ్ళ వరకు నాకు నడక రాదు, దేవునితో నడవటం రాదు, దేవుని వాక్యానుసారంగా నడవటం రాదు. ప్రభువు నా హృదయంలోనికి వచ్చినప్పుడు, ప్రభువు నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ పొందినప్పుడు, నన్ను పట్టుకున్నప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు నేర్పిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. నిన్ను కూడా నువ్వు ఏ రోజు రక్షించబడ్డావో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతూ కుడి ఎడమలకు తిరగకుండా నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తున్నాడని నీవు నమ్మితే, నీవు ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు ఆయన మాట ప్రకారంగా నడిస్తే అద్భుతాలు చూస్తామండి. ఎందుకు రక్షించబడిన వారందరూ దేవుని చేతుల్లో వాడబడటం లేదు? ఇంతమంది రక్షించబడ్డామంటున్నారే కానీ అందరూ ఆత్మల జాలరులుగా, ప్రభువును మహిమపరిచేవారిగా, ప్రభువు కొరకు జీవించే నిక్కచ్చైన విశ్వాసులుగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎఫ్రాయిము సంగతి అదే. ఎఫ్రాయిము నీకు నడక నేర్పిన వాడిని నేనే, కౌగలించుకొనిన వాడను నేనే. హగ్ ఈ మధ్య కొత్తగా కనిపెట్టారటండి. సరైన హగ్, కౌగిలించుకోవటం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుందంట. అంటే సెక్షువల్ కౌగిలింపులు కాదు, దొంగ కౌగిలింపులు కాదు, నటన కాదు, మనుషుల కొరకు, కెమెరాల కొరకు కౌగిలించుకుంటారే వాళ్ళ మనుషులు. చాలా భయంకరమైంది. కానీ అమ్మ బిడ్డను ఒళ్ళోకి తీసుకొని కౌగిలిస్తే ఆ బిడ్డ ఏడుపంతా ఆగిపోద్ది చూడండి. ఆ బిడ్డ ఆదరణ పొందుతూ చూడండి. కుమిలిపోతున్న భార్యను
కౌగిల్లోకి తీసుకొని నేనున్నాను అనే భర్త ఉంటే ఆ స్త్రీకి ఎంత ఆదరణ దొరుకుతుందండి. ఈ రోజున సెక్షువల్గా ఆలోచనలతో కౌగిలించుకుంటున్నారేమో కానీ మాతృమూర్తి భావంతో, ఆదరణతో, దేవుని ప్రేమతో దేవుడు మనల్ని కౌగిలించుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఒక్క మాట మాట్లాడలేదు ఆ కుమారుడితోటి, ఒక్క కండిషన్ పెట్టలేదు, క్షమించాను అనలేదు, క్షమించలేదు అనలేదు. ఏం చేశాడు తెలుసా? ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. అయిపోయింది. వాడికి క్షమాపణ దొరికిపోయింది, వాడి దుఃఖం తీరిపోయింది. తండ్రి కౌగిలి పోగొట్టుకొని తిరిగి బికారైపోయిన వాడికి ఎంత గొప్ప ఆదరణ దొరికిందో, మనసు మారిపోయింది, పశ్చాత్తాపం కలిగింది. ఎన్నోసార్లు దేవుడు మనల్ని కౌగిలించుకుంటున్నాడండి. కౌగిలించుకోవడానికి రమ్మని పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు రా, అవిశ్వాసులైన బిడ్డలారా, మీరు రానుద్దేశించేటలా నా యొద్దకే రావాలి. లోబడనలని వేరలారా, మీ కొరకు దినమంతా నేను చేతులు చాచున్నాను, రండి నా కౌగిల్లో చేరండి. కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. మీరు రానల్లకపోతే మీకేదో లోక కౌగిలింతల్లో ఉన్నారు, లోకాన్ని కౌగిలించుకుంటున్నారు, పాపాన్ని కౌగిలించుకుంటున్నారు. లోకంలో ఉన్న వాటిలోనే ఏదో ఆనందం ఉందని ఏంటేంటో తాపత్రయపడుతున్నారు, కానీ నా కౌగిలిలో మీకు ఎంత క్షేమం ఉందో, ఆదరణ ఉందో మీకు ఎరగటం లేదు. ఇఫ్ యూ కమ్ టు క్రైస్ట్, ఇక దేర్ ఈజ్ నో గతి. ఎవడు నన్ను, అందరూ చేదరించుకుంటున్నారు, అందరు నన్ను తరిమేస్తున్నారు, ఇక నన్ను ఎవరు ప్రేమించరు, ఎవరు నన్ను సహించరు, ఎవరు నన్ను ఓర్చుకోరు, ఎవరు నన్ను దరిచేర్చరు అన్నప్పుడు దిక్కులేని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారులేండి. అయినా యేసయ్య అప్పుడు వచ్చినా సరే, నువ్వు పాడు చేసుకున్నాక వచ్చినా సరే, నువ్వు నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు కష్టాల్లో పడిపోయి కుమిలిపోతున్నప్పుడు నీ కన్నీరు తుడిచేది ఆయనే. నీ స్థితి నువ్వు గ్రహించుకొని, అయ్యా నాకు దిక్కు లేదన్నప్పుడు నేను ఉన్నాను అని కౌగిల్లో చేర్చి భుజం తట్టేవాడు ఆయనే. యేసయ్యన ఎంత ప్రేమ కలిగిన వాడండి. ఎఫ్రాయిము, నీ చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడిని నేనే, నిన్ను కౌగిలించుకున్న వాడిని నేనే, నిన్ను స్వస్థపరిచిన వాడిని నేనే. ఎన్నిసార్లు అండి మనం రోగాల్లో పడి మూలుగుతున్నప్పుడు 4-5 రోజులు మనకు పరామర్శిస్తారు మన ఇంటి వారు. ఆ డబ్బులు ఉన్నంత వరకు హాస్పిటల్లో నర్సెస్ వచ్చి వాళ్ళు ట్రీట్ చేస్తారు, మనకి పెద్దగా ఆర్భాటం చేస్తారు. బిల్లు కట్టలేని పరిస్థితి వస్తే గెట్ అవుట్, డిశ్చార్జ్. సొంత వాళ్ళు కూడా మంచాన పడిన తల్లిదండ్రులను చూడండి, కొద్ది రోజులు చూసుకుంటారు. ముసలి చేస్తే బాగుంటుంది, ముసలోడు చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఎలా వెడగొట్టుకోవాలా, వీళ్ళని వేరే ఇంట్లో పెట్టేయాలా, వీళ్ళు అవుట్ హౌస్లో పెట్టేయాలా, ఎక్కడికన్నా పంపేయాలా అని ఆశ్రమాల్లో చేర్చేస్తున్నారు ఇవాళ. కానీ నువ్వు రోగగ్రస్తులమైనప్పుడు, అంశం మీదే అన్నీ జరుగుతున్నప్పుడు కూడా, నిన్ను చూసి అందరూ అసహించుకుంటున్నప్పుడు కూడా, అమ్మ అసహించుకోదండి ఎప్పుడు. అమ్మ పేరు, అమ్మ ప్రేమ దేవుని ప్రేమకు చిన్న నమూనా. అమ్మ ప్రేమ చాలా పిసరంతే, అదే అంత మధురం. తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరువనన్న ప్రభు ప్రేమ ఎంత అపారమైనదో గుర్తిస్తే, నీ భర్తకు నువ్వు దూరమైనా, నీ బిడ్డలకు నువ్వు దూరమైనా, నీ తల్లిదండ్రులకు నువ్వు దూరమైనా, నువ్వు ఒంటరివైపోయినా, నీ బుద్ధిహీనత వల్ల నీచ స్థితికి దిగజారిపోయిన, హీన స్థితిలో పడిపోయిన, నిన్నింకా కౌగులించుకొని, నిన్నింకా స్వస్థపరిచి, నీకు కావలసిన మానసిక, ఆధ్యాత్మిక, శారీరక స్వస్థతనిచ్చి, నువ్వు పోగొట్టుకున్న శాంతి సమాధానాలనిచ్చి నీకు మేలు చేయువాడు దేవుడు. ఎన్నోసార్లు చేశాడని సాక్ష్యాలు చెప్తున్నారు ఇవాళ చాలామంది. కొత్త సంవత్సరంలో సాక్ష్యం చెప్పారు. ఇదిగో 1 నెల కూడా జరగకముందే, 15 రోజులు రాకముందే మళ్ళీ దాన్ని గుర్తించడం. నడక నేర్పినోడు నేనే, కౌగిలించుకున్నోడు నేనే, స్వస్థపరిచిన వాడు నేనే. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఎవరి కోసం చేస్తాడులే దేవుడు అన్నట్టుకున్నావే కానీ, నన్ను ఎంత ప్రేమించాడే యేసయ్య, నేను ఆయన్ని ప్రేమించాలనే ఆశ లేదు, మనసులో పెట్టుకోవటం లేదు. ఆయన ఉపకారాలు మర్చిపోతున్నావు. ఏ స్థితిలో నుంచి ఈ స్థితికి వచ్చావని మర్చిపోయినోడు గర్విష్ఠైపోతాడండి. నిన్ను దేవుడు ఎంతగా దీవించాడు, ఎప్పుడో మరణించాల్సిన నిన్ను జీవించచేస్తున్నాడు. ఎందుకు?
ఆయన కొరకు బ్రతకాలని కదా. కానీ ఎఫ్రాయిము ఆ విషయం మనసు పెట్టలేదు. ఆ దేవుని మీద తిరగబడ్డాడు, అన్యులతో కలిసిపోయాడు, అబద్ధాలతో నిండిపోయాడు, గాలి మేస్తున్నాడట. అయ్యో, ఈ హోషేయ గ్రంథం అంతా చదవండి. ఎఫ్రాయిము ఎంత నీచ స్థితికి దిగజారిపోయి దేవుని ప్రేమను మర్చిపోయి పాపస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఎఫ్రాయిమో నాకు ఇష్టమైన కుమారుడా, ఏమంట, ఎందుకంటే అంత ఇష్టం, ఎందుకంటే అంత ఇష్టం? ఎఫ్రాయిం ఏమన్నా మంచోడా, నీతిమంతుడా? ఎఫ్రాయిం ఏమన్నా కృతజ్ఞత కలిగినోడా? ఎఫ్రాయిం ఏమన్నా దేవుని కోసం మందిరం కట్టించాడా? దేవుని వాక్యం చెప్పాడా? దేవుని సాక్షిగా బ్రతికాడా? ఏం లేదు. దేవుని నామాన్ని సిక్కు తీసుకొచ్చాడు. ఆయన కూడా అంటున్నాడు, నువ్వు నాకు ఇష్టమైన కుమారుడివి. ఆయనకి ఇష్టమండి. పాపులను వెదకి రక్షించడానికి నేను వచ్చాను. ఆరోగ్యవంతుల కోసం రాలేదు, నశించిన దానిని వెతకడానికి వచ్చాను. నశించిపోయేవారంటే యేసయ్యకు ప్రేమ చచ్చి, అంత ప్రేమ చచ్చి చూపించాడు నశించేవారిని దేవుని రాజ్య వారసులుగా చేయటానికి. ఒకప్పుడు నశించిపోయిన స్థితిలో నీవు ఉన్నావు. అయినా నిన్ను ప్రేమించిన ప్రభువు నిన్ను విడనాడలేదు. నువ్వు తిరుగుబాటు చేసినా విడనాడలేదు. ఎఫ్రాయిం నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ. ఎంతమంది ఉన్నా కూడా ముద్దు బిడ్డనండి. ఒక తల్లిదండ్రులకి 10 మంది ఉన్నా కూడా ఒక బిడ్డని ఎక్కువ ముద్దాడతారు. ఎందుకు అంటే దానికి దర్ ఇస్ నో రీజన్. వాడు బిగర్ల కంటే ఎందులోనూ పెద్ద గొప్పోడేం కాదు, ఎందులోనూ ప్రవీణుడేం కాకపోవచ్చు. అది ఎందుకో తెలీదు. అది హేతువు లేనిది దేవుని ప్రేమ. మనం ప్రేమిస్తే ప్రేమించేవాళ్ళండి మనుషులు. మనం లోబడితే మనకి ఎక్స్ట్రా ప్రేమ చూపించే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. మనం ఇస్తే మనం ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ యేసయ్య ప్రేమ, ఆయనకి ముద్దు బిడ్డలు వాళ్ళని ముద్దుగా చూసుకోకపోతే, చిన్నగా గద్దిస్తే వాళ్ళు ఏడ్చేస్తారు, వాళ్ళు తట్టుకోలేరు. కొంతమంది సో సెన్సిటివ్. ఎందుకంటే ఎక్కువ బాధ పెడితే వీడు విరక్తి అయిపోతాడు, వీడు విరిగిపోతాడు, వీడు నలిగిపోతాడని దేవుడు కొంతమందిని ఎంతగా దేవుడిని బాధపరిచినా వాళ్ళతో చాలా సున్నితంగా ప్రవర్తిస్తాడు. దేవుడు నీకు శిక్ష ఇవ్వకుండా నిన్ను గారవిస్తూనే ఉంటే నీకు అది అర్థం కావట్లేదే, మనసును పెడతలేదే. ఎఫ్రాయిము, నువ్వు నాకు నా ముద్దు బిడ్డవయ్యా. నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవక అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ప్రేమించిన వారిని గురించి చెడుగు మాట్లాడటానికి ఎవడన్నా ఇష్టపడతాడండి? ప్రేమించిన వారిని విషయమై ఎవరన్నా చెడుగు మాట్లాడితే తట్టుకోలేము. అలాంటిది మనం ప్రేమించిన బిడ్డల్ని ఎలా శపించగలం? మనం ప్రేమించిన బిడ్డల్ని ఎలా ద్వేషించగలం? మనం ప్రేమించిన వారికి ఎలా హాని చేయగలం? అసలు నీ గురించి చెడ్డగా మాట్లాడితేనే నా కడుపులో మండిపోతుంది అంటున్నాడు దేవుడు. నువ్వు సరలేవు అని చెప్పడానికి కూడా దేవుడికి ఎంతో బాధగా ఉందంట. ప్రభువు మన పాపాలు ఒప్పిస్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు. అది కోపంతో కాదండి, ద్వేషంతో కాదండి. నువ్వు అందులో నాశనం అయిపోకూడదు. నీ గురించి చెడ్డగా మాట్లాడలేనయ్యా, నిన్ను శపించలేను, నిన్ను తృణీకరించలేను నేను. నువ్వు ఎంత బాధ పెట్టినా, నువ్వు ఎంత హింస పెట్టినా, నువ్వెంత అవిధేయుడివైనా, ఎంతగా నీవు నాశనం చేసుకుంటున్నా, నీ గురించి నేను చెడుగు నిన్ను విడిచిపెట్టలేను. నేను చెడుగు మాట్లాడలేను. నా కడుపులో చాలా వేదన ఉన్నది కనుక నేను అతన్ని కరుణిస్తాను. ఇదే యెహోవా వాక్కు. నేను అతన్ని కరుణిస్తాను. ఈరోజు ఎవరిని కరుణిస్తాడో నాకు తెలియదు, కానీ నిన్ను దేవుడు ఎంత ప్రేమించినా నువ్వు అంత ఆయన దుఃఖపరుస్తున్నావు, అంత దూరంగా వెళ్ళిపోతున్నావు, అంతగా ఆయన మాట వినకుండా ఉన్నావు, అంతగా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అయినా నిన్ను ప్రభు ప్రేమిస్తూనే ఉన్నాడు. గ్యారంటీ. ఆయన ప్రేమ ఇసుమంతైనా నీ మీద తగ్గలేదు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను గురించి వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా నాకు ఇష్టం లేదంటున్న ప్రభువు ఆయన అంటున్నాడు, నేను కరుణిస్తాను. కరుణించడం అంటే యోగ్యత లేని వారి మీద దయ చూపించటం, ప్రేమ చూపించటం, క్షమించటం, కృప చూపించటం. నేను తప్పక అతన్ని కరుణిస్తాను అన్నప్పుడు కరుణనందించు ఆత్మను మీ మీద కుమ్మరింపజేస్తానన్నాడు ప్రభు. పశ్చాత్తాప ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ప్రభు.
అనుదిన ధ్యానాన్ని వింటున్న మీరు మీ స్థితిగతులను ఎదుర్కొన్నట్లుగా మీరు కరుణించబడిన వారి పరిశుద్ధాత్మని ప్రభావంలోకి వచ్చి మీ తప్పును మీరు ఒప్పుకునేటట్టుగా మీ స్థితిని మీరు గ్రహించుకున్నట్లుగా అనేక సార్లు పరిశుద్ధాత్ముడు మీ మీద కుమ్మరించబడుతున్నప్పుడు కరుణించు ఆత్మ ప్రతి ఒక్కరు తమ తమ పాపముల కొరకు పశ్చాత్తాపడినట్లుగా ఎవరి మటుకు వారు వారి స్థితిగతుల కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లుగా నేను వారి కన్విక్షన్, నేను ఒప్పుకోలుడు కలుగజేస్తానంటున్నాడు. ఇలా దేవుని వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో క్రియ జరిగిస్తున్నాడు. ఈ వాక్యం వింటుండగా నీ స్థితిని నువ్వు గ్రహించుకుంటే, నీ పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తుంటే ఇక ఒప్పుకో. 18వ వచనం చివరిగా చూడండి. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లు నేను శిక్షకు లోబడుచున్నాను. కావున నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనసును తిప్పిన యెడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా ఇప్పుడే నేను వినుచున్నాను. నీవు నన్ను తిప్పితే నేను తిరుగుతానని ఎఫ్రాయిము పశ్చాత్తాపడి అంగలార్చి, ప్రభువా నీకు లోబడతానయ్యా, నీ కాడి మాస్తానయ్యా, నీ సాక్షిగా బతుకుతానయ్యా అని అంగలార్చటం, పశ్చాత్తాపడటం ఇప్పుడే నేను వినుచున్నాను అన్నాడండి. ఎంతమందితో దేవుడు ఈ రోజున ఎఫ్రాయిము లాంటి స్థితిగతుల్లో ఉన్న వారితో మాట్లాడుతున్నారో కనీసం ఈ రోజైనా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి చకచక ముందుకు పోతున్నావు, అదే స్థితిలో ఉన్నావు, అదే గాలికి తిరుగుతున్నావు, అదే అవిధేయతలో ఉన్నావు, అదే బాధను దేవుని హృదయాన్ని కలుగజేస్తున్నావు. అయినా నీకు ఆయుష్ ఇచ్చి కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టి నీ కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతున్నప్పటికీ, ఎంతోమంది రోగగ్రస్తులైనప్పటికీ నిన్ను కాపాడుతున్న ప్రభు ఈరోజు నిన్ను బతిమిలాడుతున్నాడు. నన్ను తిప్పయ్యా, నేను తిరుగుతాను. నీ అంతటి నువ్వు తిరగలేవు. నువ్వు ప్రభువా నీ చిత్తము, నీ ఇష్టము నా పట్ల జరగని, నీకు లోబడుతున్నాను, నన్ను క్షమించు నాయనా అను. మరుక్షణం ఆయన కౌగిల్లో ఉంటావు. మరుక్షణం ఆయన నిన్ను క్షమించుటకు, నిన్ను కరుణించుటకు, నీకు నూతన జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంక ఒక్కరోజు కూడా, ఒక్క క్షణం కూడా నీ సొంత మార్గంలో పోకుండా ప్రభు చేయి పట్టుకొని నడిపించే మార్గంలో ముందుకు సాగు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరే కాలం ఎవరితో నీవు మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ నీవు ప్రేమించిన వారయ్యా, నీ ముద్దు బిడ్డలయ్యా, నువ్వు ప్రాణమిచ్చి రక్షించుకున్న వాళ్ళయ్యా. పెంట కుప్పల మీద ఉన్నప్పుడు మమ్మల్ని లేపావని, కృంగిన సమయాల్లో మమ్మల్ని కౌగలించుకొని ఓదార్చావని, దుఃఖ సమయాల్లో మా కన్నీరు తుడిచి ఓదార్చావని సాక్ష్యం ఇచ్చి కూడా, నీ ప్రేమను అనుభవించి కూడా నీకు అవిధేయులై సొంత పనుల్లో, ఇంటి పనుల్లో, లోకాశలతో నిండిపోయి నిన్ను మరచిన వారితో ఈరోజు నీవు మాట్లాడుచున్నందుకే బదలములయ్యా. లోకములు గాలివేసేవారిగా మేము ఉండక, లోకస్తులతో స్నేహం చేసి నీకు దూరం అయిపోయేవారిగా మేము ఉండక, నీ కాడెత్తుకొని నీ యొద్ద నేర్చుకొనడానికి, నీవిచ్చే విశ్రాంతిని పొంది రాజ్యం ఈ లోకములో నీ సాక్షులుగా ఉంది ఆ పరమ యెరూషలేములో చేరు వరకు నీ అడుగుచాడల్లో నడుచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా ఇప్పుడే తెలియజేయండి. ఇప్పుడే మీరు ప్రభు సన్నిధిలో ఆమెన్ అనగానే మోకరించి మళ్ళీ ప్రార్థన చేయండి. ఈ రోజే దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు, మరలా మిమ్మల్ని కౌగిల్లో చేర్చుకుంటాడు, చేయి పట్టుకొని ఆయన రాకడ వరకు మిమ్మల్ని విడువక ప్రేమిస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం.
మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు ఆనుదినము దేవుడు వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరి పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని, ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహింపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిని చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరి వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభుచితమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా
ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా.